పోలీసులకు మాజీ సీఎం వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని, టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. చంద్రబాబుకు ఊడికం చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుపతి నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు పరామర్శించిన టైంలో ఏం జరిగింది? ఎస్ శ్రీదేవి, దాదాపు 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెప్పి భరోసా ఉంటామన్న ధీమాతో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులకు గత ఎన్నికల్లో చావు దెబ్బ తగిలింది. అధికారం కోల్పోవడంతోనే వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహలోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణుల కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ అనేక రకాల కార్యక్రమాలు అయితే సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా రామగిరి మండలంలో జరిగినటువంటి రాజకీయపరమైన ఘర్షణ నేపథ్యంలో దాదాపు లింగమనాయుడు మృతి చెందినటువంటి విషయం విదితమే. అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రామగిరి మండలం పాపిరెడ్డి గారి పల్లెకు వచ్చారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, తీవ్ర స్థాయిలో కోపోద్రిక్తుడయ్యారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి తమ వైసీపీ శ్రేణుల కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పటి నేపథ్యంలో తనకు పూర్తి స్థాయి భద్రత కల్పించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులందరూ కూడా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం చేశారు. అదే కాకుండా పోలీసులు తమ విధులను తాము నిర్వర్తించక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి వ్యక్తం చేశారు. అలాగే ఏ అధికారి అయితే తన పట్ల చులకన భావం వ్యక్తం చేస్తూ విధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అట్టి వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ అధికారుల పోలీసుల తీరుపై తప్పకుండా చర్యలు చేపడతామని చెప్పేసి స్పష్టం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బట్టలోడి తీసి అవసరమైతే బట్టలోడి తీసి కోర్టు ముందు నిలబెడతాము, శిక్ష పడేలా చేస్తానని చెప్పేసి అనే స్థాయిలో మాజీ సీఎం తీవ్రంగా వ్యక్తం చేశారు. అయితే దీనిని పోలీసు సంఘం కూడా తీవ్ర అసహనం వ్యక్తం ఆక్షేపిస్తూ ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇట్లా మాట్లాడడం సమంజసం కాదనే భావన అయితే పోలీసుల్లో వ్యక్తమవుతూ ఉంది. అయితే అధికారం కోల్పోయామన్న బాధ ఒక పక్క, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ రాజకీయ కక్షలకు పూనుకుంటా ఉందనే భావనతో ఉన్నటువంటి రవివర్మ, అంటే ఏంటి ఇప్పుడు ఆయన పర్యటనలో ఎక్కడైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారా, లేకపోతే ఆయన సెక్యూరిటీ విషయంలో ఏదైనా లోపం జరిగిందా? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎస్, ఇవాళ పాపిరెడ్డి గారి పల్లికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అనూహ్య రీతిలో వైసీపీ శ్రేణులందరూ పోగు చేరారు. ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసే క్రమంలోనే తోపులాట్లు కూడా జరిగాయి. ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎంత నివారించినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలని పరిస్థితి తలెత్తింది. దానికి అసహనం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై తీవ్ర పదజాలతో ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి. అయితే ఇలాంటి విధానం సమంజసం కాదు అని చెప్పి పదే ప్రస్తావిస్తున్నారు. అంటే పోలీసులు వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ కట్టడి చేసినా కూడా తమ నాయకుడు వచ్చాడు, తమ నాయకుడిని కలవాలన్న ఆతృతతో పోలీసుల ఆంక్షలను సైతం వాళ్ళు లెక్క చేయకుండా వెళ్ళడం వల్ల ఇలాంటి తోపులాట్లయితే జరిగిందని చెప్పి అక్కడ పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అయితే దీని పట్ల పోలీసు వైఖరి పనితీరు బాగలేదనే ఆదన జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, తనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, సెక్యూరిటీ పర్పస్ కూడా ఇవ్వడం లేదు, పూర్తిస్థాయి భద్రత కల్పించలేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇది
అది ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి ఏ Right. స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాలనో ఆ స్థాయిలోనే కేటాయిస్తూ ఉందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నా కూడా తనకు పూర్తి స్థాయి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పదే పదే పేర్కొనడం సమంజసం కాదు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలోనే పోలీసుల తీరుపై జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి విధానం సమంజసం కాదని చెప్పి పోలీసు సంఘాలు కూడా ఆక్షేపిస్తున్నాయి. శ్రీదేవి, రవివర్మ, అసలు ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు ఆయన అలా వ్యాఖ్యలు చేయడం పట్ల? ఎస్, ఇవాళ అధికారం శాశ్వతం కాదు అని చెప్పి పేర్కొంటూ తాము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు తీస్తాము, అవసరమైతే కోర్టుల ముందు నిలబెడతామని చెప్పి పేర్కొనడం అది అహంకార ధోరణితో కూడినటువంటి వ్యాఖ్యలుగా పోలీసు సంఘాలు అయితే పోలీసు సంఘం భావిస్తూ ఉంది. అయితే దీని పట్ల తమ ఉన్నత కమిటీ నాయకులతో మా సంప్రదింపులు చేసిన తర్వాత దీని మీద ప్రకటిస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగనే వ్యవహరిస్తున్నారు. తీరు మారలేదు. ఎక్కడైనా తీరు మారాలని చెప్పేసి పోలీసు సంఘాలు అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే అతను పోలీసు అధికారులపై మాట్లాడిన తీరు సర్వత్రా ఆక్షేపణీయంగా ఉంది. ఇలాంటి తీరు సమంజసం కాదు, తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి పోలీసు సంక్షేమ సంఘాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తాము భద్రత కూడా కల్పించబోము, తాము విధులు కూడా హాజరు కాబోము అనే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసు శాఖ తాము ఏ సెక్యూరిటీ పర్పస్ పరంగా తాము విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాము. అయితే జనాలను కట్టడి చేయడంలో తమ బాధ్యత నిర్వర్తిస్తున్నా కూడా అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తున్నా కూడా కార్యకర్తల విధానం మారలేదు. దానివల్లనే ఇలాంటి తోపులాట్లు ఇలాంటి ఇష్యూ జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొంటున్నారు. అయితే దీని పట్ల తాము అవసరమైతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము, అలాగే పోలీస్ శాఖ సంక్షేమ సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అనంతపురం జిల్లా ఎస్పీ అయితే స్పష్టం చేస్తున్నారు. దీని మీద భవిష్యత్తులో పోలీస్ సంఘం ఏ విధమైన చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీదేవి, థ్యాంక్ యూ రవి వర్మ.